దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతాను. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాకేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క ప్రభు దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మేము చేరి మిమ్మను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘమును ప్రేమించి నేటి వరకు మీరిచ్చిన భద్రతను బట్టి, జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములోని ప్రతి అక్కరలు మీరు తీర్చండి. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము మీ సన్నిధిలో నిలుచుటకు సహాయము చేయమని, మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మాకు మేలు, క్షేమము, దీవెనలు, దిద్దుబాటు దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము ఆదికాండము 35వ అధ్యాయము 15, 16 వచనాలు మనము చదువుకున్నాము. ఇక్కడ యాకోబు తనతో దేవుడు మాటలాడిన చోటికి బేతేలు అను పేరు పెట్టెను. తనతో దేవుడు మాటలాడిన చోటికి బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళుతున్నారు. వారు బేతేలు నుండి ప్రయాణమై వెళుతున్నారు. యాకోబు ఎక్కడైతే రాయి నిలిపి ఆ రాతి మీద నూనె పోసి ఆ రాతిని ఒక స్తంభముగా నిలువబెట్టినో ఆ చోటికి యాకోబు
బేతేలు అని పేరు పెట్టెను. ఇక్కడ కూడా 35వ అధ్యాయములో దేవుడు తనతో మాట్లాడిన చోటికి బేతేలను పేరు పెట్టెను. ఏమిటి బేతేలుకు ఉన్న ప్రత్యేకత? ఏమిటి బేతేలుకు ఉన్న విశేషత? ఏమిటి బేతేలుకు ఉన్న ప్రత్యేకమైన సంబంధము? దేవుడు తనతో మాట్లాడిన చోటికి బేతేలు అని పేరు పెట్టెను. మాత్రమే కాకుండా యాకోబు, రాకేలు వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. అనగా బేతేలు అనగా దేవుని మందిరము. బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుడు మాట్లాడిన చోటికి దేవుని ఇల్లు అని పేరు పెట్టెను. వారి ప్రయాణము కూడా దేవుని ఇంటి నుండి, దేవుని మందిరము నుండి వారి ప్రయాణము ప్రారంభించారు. దేవుని మందిరము, దేవుని సంఘము విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. ఒక వ్యక్తి దేవుని మందిరముగా చేయబడుట. కొన్ని కుటుంబాలు యేసు క్రీస్తు నామమున సమకూర్చబడినప్పుడు, ఒక చోట వారు కూడుకుంటున్నప్పుడు వారు దేవుని సంఘముగా పిలువబడుట. ఒక పాపి దేవుని మందిరముగా ఎలాగు చేయబడును అంటే, ఒక పాపి యేసు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ఒక పాపి యేసు క్రీస్తు ప్రభువును గూర్చి విన్నప్పుడు, ఒక పాపి యేసు క్రీస్తు రక్తములో కడుగబడినప్పుడు, ఒక పాపి యేసు క్రీస్తు నామమున పరిశుద్ధ పరచబడినప్పుడు ఆ వ్యక్తి దేవుని మందిరముగా చేయబడుట. దేవుని మందిరముగా చేయబడుట. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరు దేవుని ఆలయము? యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు, యేసు క్రీస్తు నామమందు కడుగబడి పరిశుద్ధ పరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు, వారు దేవుని మందిరముగా చేయబడుట. మీ దేహము దేవుని ఆలయము.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఈ దేహమును ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఎంత స్పష్టముగా పౌలు వ్రాస్తున్నాడు. మీ దేహము మీది కాదు, మీ దేహము మీ సొత్తు కాదు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఆ దేహమే ఆయనకు ఆలయమై ఉన్నది. ఎప్పుడు? ఈ దేహము ప్రభువును నమ్ముకొనక మునుపు, దేవుని వాక్యమునకు దూరముగా ఉన్నప్పుడు, యేసు క్రీస్తు రక్తమునందు కడుగబడినప్పుడు ఈ దేహము లోకమును ప్రేమించినది, చీకటిని ప్రేమించినది, వ్యర్థమైన వాటిని అనుసరించినది. ఈ దేహము లోక సంబంధమైన వాటిని అనుభవించినది. కానీ దేవుని వాక్యము మన యొద్దకు వచ్చెను. దేవుని ఆత్మ మనతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యము మనలను సంధించినప్పుడు, దేవుని వాక్యమునకు మనము విధేయులము అగుట ద్వారా, దేవుని రక్తము ద్వారా మనము కడుగబడుట ద్వారా మనము దేవునికి ఆలయముగా చేయబడి ఉన్నాము. ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు రక్తములో కడుగబడినామో, ఎప్పుడైతే మనము బాప్తీసం పొంది ఉన్నామో, ఎప్పుడైతే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతున్నామో, అప్పుడే మనము మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అనగా మన యజమానుడు పరలోకమునందు ఉన్నాడు. మనము ఆయనకు దాసులమై ఉన్నాము. మనము ఆయనకు దాసురాండ్రమై ఉన్నాము. కాబట్టి యజమానుడు చెప్పిన ప్రకారముగా దాసుడు తప్పనిసరిగా లోబడాలి. యజమానునికి వ్యతిరేకముగా దాసుడు ప్రవర్తిస్తే యజమానుడు దాసునికి దెబ్బలు వేయును. కాబట్టి మనము మన ప్రభువుకు ఇష్టమైన రీతిలో నడుచుకునవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుని మందిరములు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది, దేవుడు ఆనందించేది. కీర్తనల గ్రంథము 93వ కీర్తన
93వ కీర్తన 5వ వచనములో, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకునేది, దేవునికి కావలసింది ఏమిటి? ఏమిటి? 93వ కీర్తన 5వ వచనములో, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో పరిశుద్ధత ఉన్నప్పుడు, దేవుని మందిరములో పవిత్రత ఉన్నప్పుడు, దేవుని మందిరములో దేవునికి ఇష్టమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుని మందిరములో దేవునికి ఇష్టమైన పనులు జరుగుతున్నప్పుడు, దేవుని మందిరములో దేవునికి ఇష్టమైనవి కనబడుచున్నప్పుడు, దేవుని మందిరములో దేవునికి ఇష్టమైనవి చేర్చబడుచున్నప్పుడు, దేవుడు ఆ స్థలములో ఆయన తప్పక నిలిచి సహవాసము చేయును. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విచారం ఏమిటి అంటే, కొన్ని స్థలాలలో పరిశుద్ధతను కోల్పోయిన సంఘాలు ఉన్నాయి. ప్రభువుకు అయిష్టమైన కార్యాలు జరిగించే సంఘాలు ఉన్నాయి. ప్రభువును దుఃఖపరిచే సంఘాలు ఉన్నాయి. సంఘాలలో ఉన్న పరిశుద్ధులు వారు ప్రభువుకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు సంతోషించేవాడు. మరి మన సంగతి, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఏమి మాట్లాడుతున్నాను, నేను ఏ కార్యాలు జరిగిస్తున్నాను, నేను ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాను, నేను ఎటువంటి సహవాసము కలిగి ఉన్నాను, ఇందులో ప్రభువుకు ఘనత వస్తుందా, ఇందులో ప్రభువుకు ఆనందము కలుగుతుందా, ఇందులో ప్రభువుకు మహిమ వస్తుందా, ఇందులో ప్రభువుకు వ్యతిరేకముగా నేను ప్రవర్తిస్తున్నానా? అక్రమ కార్యాలు, అపవిత్రత, దౌర్జన్యము, బలాత్కారము, దోపిడి, దూషణ, ఇష్టానుసారమైన మాటలు ఆయా స్థలాలలో సంఘాలలో మనం గమనిస్తూ ఉన్నాము. అక్కడ దేవుడు నివసిస్తాడా? దేవుని మహిమ ఆ స్థలము నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి
రక్షించబడిన మనము, బాప్తీసం పొందిన మనము, సంఘము యొక్క సహవాసము కలిగిన మనము మన జీవితాలను మనము ప్రభు కొరకు సిద్ధపరచుకొనవలెను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము నుండి, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. ఇక్కడ మనము ఒక సంగతి గుర్తుంచుకోవాల. మనము మాట్లాడేటప్పుడు, మనము సంబంధము కలిగి ఉండేటప్పుడు, మనము సహవాసము చేసేటప్పుడు, మనము క్రియలు జరిగించేటప్పుడు మనము ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, మనము దేహముతో జరిగించిన క్రియలకు మనం ఎక్కడ నిలవబడాలి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. మన మాటలలోను, సంభాషణలోను, సహవాసములోను, చేసే పనులలోను, క్రియలలోను మనము దేహముతో జరిగించే ప్రతి క్రియలలోనూ దైవ భయము మనము కలిగి ఉండాలి. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలువబడినప్పుడు ప్రతి దానికి మనము లెక్క అప్పగించవలెను. తప్పించుకునే ప్రసక్తే లేదు. కాబట్టి దేవుని మందిరము, దేవుని సంఘము విలువైనది. దేవుని సంఘము, దేవుని మందిరము దేవునికి సొత్తుగా ఉన్నది. ఈ సొత్తు ఆ యజమానుని యొక్క నిర్ణయం మేరకు, ఆ యజమానుని యొక్క నడిపింపు ప్రకారముగా, ఆ యజమానుని యొక్క ఆలోచన ప్రకారముగా, ఆ యజమానునికి ఇష్టమైన రీతిలో ఈ సొత్తు ఉపయోగించబడవలెను. రక్షించబడుట గొప్ప ధన్యత అయితే, రక్షించబడిన వారు ప్రభు కొరకు నమ్మకమైన జీవితము జీవిస్తే ప్రభు దగ్గర ఏమి పొందుతారు? కిరీటములు, బహుమానములు. అయితే ప్రియులారా, దేవుని మందిరములో దీవెనలు ఉన్నవి. దేవుని మందిరములో దీవెనలు ఉన్నవి. బేతేలు ఎటువంటి స్థలము? బేతేలు దగ్గర ఏమి దొరుకుతుంది? బేతేలు మనకు ఏమి అందిస్తూ ఉంది? బేతేలు దగ్గర మనము ఏమి పొందగలము? చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము
56వ అధ్యాయము 7వ వచనములో, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. గమనించండి, బేతేలు ఎటువంటి స్థలము? బేతేలు దగ్గర మనకు ఏమి దొరుకుతుంది అనగా, దేవుని మందిరములో మనము సమయము గడుపుట ద్వారా, దేవుని మందిరములో సహవాసము చేయుట ద్వారా, దేవుని మందిరములో దేవునికి సమయము గడుపుట ద్వారా దేవుడు మనకిచ్చే ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే ఆనందము. ఆనందము ఇచ్చే స్థలము కదా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆదివారము నాడు మందిరమును విడిచిపెట్టి పనికి వెళితే, ఉదాహరణకు 500 కూలి దొరికింది, నెమ్మది కదా. 500 కూలి నెమ్మది. ఆ 500తో ఒక దినము 2 దినాలు గడిచిపోతుంది. కానీ దేవుని మందిరమును విడిచిపెట్టి, దేవునితో సహవాసము విడిచిపెట్టి, నీ పూట కూలి కొరకు నీవు వెళ్ళి సంపాదించుకున్న ఆ 500 రూపాయలతో నీ జీవితములో సంతోషమును ఆనందమును అనుభవించగలవా? చెప్పండి. చేతిలో డబ్బు ఉంది, కానీ అంతరంగములో ఏమి లేదు, నెమ్మది లేదు. ఏదో కోల్పోయినాను, ఏదో వెలితిగా ఉంది, ఏదో కొరతగా ఉంది. దేవుడు ఇచ్చే ఆనందము తృప్తికరమైనది. దేవుడు ఇచ్చే ఆనందము శ్రేష్టమైనది. దేవుడు ఇచ్చే ఆనందము మనోహరమైనది. అది అంతరంగములో ప్రభువు పుట్టింప చేసేది. 5వ కీర్తన చూడండి. 5వ కీర్తన లేక 4వ కీర్తన, 4వ కీర్తన 7వ వచనములో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎక్కడ పుట్టించువాడు? చెప్పండి. ఎక్కడ పుట్టించువాడు? హృదయములో, అంతరంగములో పుట్టించువాడు. ఎవరు పుట్టిస్తారు? దేవుడే పుట్టించువాడు. మనము కష్టపడి 500 రూపాయలు మనము సమకూర్చుకోవచ్చు, కానీ అంతరంగములో నెమ్మది లేకపోతే, అంతరంగములో సమాధానము లేకపోతే, అంతరంగములో తృప్తి లేకపోతే, మన చేతిలో 500 ఉన్నా 1000 రూపాయలు ఉన్నా ఏమి లాభము? కాబట్టి దేవుని మందిరము ఆనందమును ఇచ్చే స్థలము.
ఆయన మందిరానికి మనము సకాలమునకు చేరి రావాలి. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఆయనతో కొంతసేపు సహవాసము చేయాలి. ఆయన మాటలు మనము వినాలి. ఆయన మాటలకు మనము లోబడి ఉన్నప్పుడు ఆయన మనకు ఆనందమును ఇచ్చువాడు. ఇది నేను నా శాంతిని, నా సమాధానమును, నా సంతోషమును మీకు అనుగ్రహించుచున్నాను. ఇది పైనుండి మన అంతరంగములు పుట్టింపబడేది. ఒకటి, దేవుని మందిరము ఆనందమును ఇచ్చే స్థలము. రెండవది చూడండి, 36వ కీర్తన 36వ కీర్తన 8వ వచనములో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. గమనించండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుచున్నారు. మందిరములో సమృద్ధి. నీ అంతరంగము వాక్యము చేత నింపబడుతున్నప్పుడు, నీ అంతరంగము కీర్తనల చేత నింపబడుతున్నప్పుడు, నీ అంతరంగము దేవుని కృప చేత నింపబడుచున్నప్పుడు, నీ అంతరంగము దేవుని ప్రేమ చేత నింపబడుతున్నప్పుడు, నీ అంతరంగము పరలోక సంబంధమైన వాటి చేత నింపబడుతూ ఉన్నప్పుడు నీవే ఆయన ఎదుట సమృద్ధి గల వ్యక్తిగా ఉంటావు. నీలో ఉన్న సమృద్ధిని బట్టి నీకు తృప్తి ఉంది. నీ తోటి వారికి నీవేమిస్తావు? ఏమిస్తావు? తృప్తిని ఇస్తావు. నీలో తృప్తి అనేది కొరతగా ఉంది అంటే నీలో దేవునికి చోటు కరువైపోయింది. లోక సంబంధమైన విచారముల కంటే, లోక సంబంధమైన ఆలోచనల కంటే, లోక సంబంధమైన పనుల కంటే, లోక సంబంధమైన కార్యముల కంటే నీ అంతరంగము బలపడాలి. నీవు బలముగా ఉంటే శ్రమలలో నీకు నీవే ధైర్యముగా ఉండగలవు. దేవుని మందిరములో సమృద్ధి వలన ఏమి దొరుకుతుంది? తృప్తి దొరుకుతుంది. ఉదాహరణకు, రూతు బోయజు పొలములో పనిచేస్తుంది. బోయజు పొలములో ఆ గోధుమ మెరకలు ఏరుకొనుచుండగా యజమానుడైన బోయజు ఆ రూతుకు ఏమిచ్చాడు? పేలాలు ఇచ్చాడు. ఆ పేలాలు కొన్ని తిని తృప్తి పొంది, కొన్ని మిగిల్చి ఎవరికి తెచ్చిచ్చింది? తన అత్తయ్యైన నయోమికి. ఒక విశ్వాసి
యజమానుడైన దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ విశ్వాసికి, ఆ విశ్వాసురాలికి తృప్తిని ఇచ్చువాడు. ఆ పొందిన తృప్తిలో నుండి తన తోటి వారికి ఏమి ఇస్తున్నాడు? తృప్తిని ఇస్తున్నాడు. చూడండి ఆ మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములో బోయజు ఆ భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. బోయజు పొలములో రూతుకు ఏమి దొరికింది? తృప్తి దొరికింది. చాలాసార్లు దేవుని మందిరమును విడిచిపెట్టి, దేవుని బిడ్డల యొక్క సహవాసమును విడిచిపెట్టి లోకములో తృప్తి దొరుకుతుందని పరుగులు తీస్తున్నారు. లోకములో తాత్కాలికమైన సంతోషము, లోకములో తాత్కాలికమైన తృప్తి, లోకములో తాత్కాలికమైన నెమ్మది, కానీ క్రీస్తులోనే సమృద్ధి అయిన తృప్తి. ఒకటి బేతేలు ఆనందమును ఇచ్చే స్థలము, రెండవది తృప్తిని ఇచ్చే స్థలము. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 84వ కీర్తన 84వ కీర్తన 84వ కీర్తన 4వ వచనములో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. గమనించండి, కోరకు కుమారులు దేవుని మందిరము పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఎవరు? కోరకు కుమారులు. ఏమిటి ఆశ అంటే, దేవుని మందిరము యొక్క ఆవరణము చూడవలనని, దేవుని మందిరములో చేరవలనని, దేవుని మందిరములో సమయము గడపవలనని, దేవుని మందిరములో సహవాసము చేయవలనని, దేవుని మందిరములో దేవుని సన్నిధిని అనుభవించవలనని కోరకు కుమారుల యొక్క తాపత్రయము. వారి ప్రాణము సొమ్మసిల్లుచున్నది, వారి హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేని కొరకు? దేవుని మందిర ఆవరణము చూడడానికి. ఎందుకంటే దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని మందిరములో ఆరాధన ఉంటుంది, దేవుని మందిరములో
దేవుని వాక్యము ఉంటుంది. దేవుని మందిరములు దేవుని ప్రజల యొక్క సహవాసము ఉంటుంది. దేవుని మందిరములు దేవుని యొక్క మహిమను చూడగలము. ఇన్ని శ్రేష్టమైన లాభాలు ఉన్న దేవుని మందిరము యొక్క విలువను కోరక కుమారుడు ఎరిగి వారు ఏమంటున్నారు? నీ మందిరము యొక్క ఆవరణము ఉంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. బేతేలు ఆనందమును ఇచ్చే స్థలము, బేతేలు తృప్తిని ఇచ్చే స్థలము, బేతేలు బలమును ఇచ్చే స్థలము. నీవు ఆనందమును అనుభవిస్తున్నప్పుడు, నీవు తృప్తిని అనుభవిస్తున్నప్పుడు, నీవు బలముగా ఉన్నప్పుడు, నీవు ఎన్నటికీ బేతేలును దేవుని మందిరమును నీవు విడిచిపెట్టవు. ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనములో ఆఖరి వరుసలో ఒక మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయము అంటే, దేవుని మందిరములో శ్రమలు ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఆపదలు ఉన్నా, దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చాలా స్థలాలలో విశ్వాసులు దేవుని మందిరములో తమకు అనుకూలత దొరకకపోయేసరికి ఏం చేస్తున్నారు? మందిరమునే విడిచిపెడుతున్నారు. ఈ మందిరమును విడిచి మరి యొక్క స్థలానికి పోతే అక్కడ కూడా మందిరమును విడవాలి. అక్కడ కూడా అనుకూలత లేకపోతే అక్కడ కూడా మందిరమును విడిచి వేరొక స్థలానికి వెళ్ళాలి. కాబట్టి ఎన్నటికీ మనము మన దేవుని మందిరమును విడవకూడదు. ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, శోధనలు ఉన్నా, అనుకూలత లేకపోయినా మనము ప్రభువును చూస్తూ ప్రభువు మీద గురి కలిగి దేవుని మందిరములో మనము సహవాసము చేయవలెను. దేవుని మందిరమును విడిచువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము. గూడు లేకుండా పక్షి తిరుగుతూ ఉంటే ఆ పక్షికి ఏముండదు? ఒక చోట స్థిరత్వం అనేది ఉండదు. కాబట్టి దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, దేవుని మందిరము, దేవుని బిడ్డల యొక్క సహవాసము మనము ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఆయన మందిరములోనే ఆనందము, ఆయన మందిరములోనే తృప్తి, ఆయన మందిరములోనే బలము. కాబట్టి అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక.